హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హిమ. ఇవాల్టి టాపిక్ ఏంటో చూద్దామా? వేస్ట్ టు వెల్త్. ఏంటిది అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, సింపుల్. మన ఇంట్లో ఉండే వేస్ట్ అంటే ప్లాస్టిక్ బాటిల్స్, ర్యాపర్స్, కవర్స్ని సెల్ చేసి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే దాన్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గో. Join me as I take on the challenge of turning plastic waste into 500. చూడండి, ఎలా నేను ఒక చిన్న పాయింట్తో ప్లాస్టిక్ని డబ్బులుగా మార్చాను. కెన్ we really make money from trash? Let's find out. Making profit from waste sounds too good to be true కదా. బట్ నేను ప్రూవ్ చేయాలి అనుకున్నా వేస్ట్ టు వెల్త్ అనేది పాసిబుల్ అని. మన స్ట్రీట్స్లో, ఓషన్స్లో, ఎవ్రీవేర్ ప్లాస్టిక్ వేస్ట్ పడిపోతుంది. ఇట్స్ హార్మింగ్ నేచర్, యానిమల్స్ అండ్ ఈవెన్ అవర్ హెల్త్. సో ఐ థాట్, లెట్స్ ట్రై సంథింగ్ న్యూ. ఐ స్టార్టెడ్ బై కలెక్టింగ్ ప్లాస్టిక్ ఫ్రమ్ మై నైబర్హుడ్. చాలా కష్టం పడింది. స్ట్రీట్స్లో చాలా డర్ట్ ఉంటుంది, కానీ పేషెన్స్తో కలెక్ట్ చేశాను. తరువాత అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ని క్లీన్ చేసి, సార్ట్ చేసి నేను ఒక ఐడియా ట్రై చేశాను. ఐ సర్చ్డ్, హౌ కెన్ ఐ మేక్ సంథింగ్ యూస్ఫుల్ ఫ్రమ్ దిస్. అట్ ఫస్ట్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. కొన్ని మెథడ్స్ పనిచేయలేదు. ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది. బట్ ఐ డిడెంట్ గివ్ అప్. ఫైనలీ ఒక డే ఐ మేడ్ ఏ బ్యూటిఫుల్ ప్లాస్టిక్ ప్లాంటర్. అది చూడగానే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, దిస్ ఈజ్ సెల్లబుల్ అని. ఐ పోస్టెడ్ ఇట్ ఆన్లైన్ అండ్ సర్ప్రైజ్ సమ్వన్ బాట్ ఇట్ ఫర్ 500. అప్పుడే నాకు అర్థమైంది చెత్త నుంచి చెల్లింపు అని. ఐ వాజంట్ జస్ట్ అబౌట్ ద మనీ. ఐ హెల్ప్డ్ రెడ్యూస్ పొల్యూషన్ అండ్ మేడ్ సంథింగ్ క్రియేటివ్. నా జర్నీ నాకు చాలా నేర్పింది. పేషెన్స్తో, ప్యాషన్తో మనం ఏదైనా చేయగలము అని. సో మీ అందరికీ నా రిక్వెస్ట్, డోంట్ జస్ట్ త్రో ప్లాస్టిక్, థింక్, రీయూస్, రీపర్పస్. మీ థాట్స్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి ఏమున్నాయో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రమ్ హిమా బిజినెస్ ఐడియాస్. అలాగే నేను ఒక స్క్రీన్ షాట్ ఆర్ స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను. ఏంటంటే మనం వాడే ఈ ప్లాస్టిక్ని ఎలా రీసెల్ చేయాలో ఒక యాప్లో సెల్ చేసుకోవచ్చు. అదేంటో చూద్దాం. చూడండి.